హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫైనల్లీ 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళడానికైతే ఇప్పటికి కుదిరిందనమాట. మేమైతే ముందు రోజు దర్శనం టికెట్ల కోసమైతే వెళ్ళాము. దర్శనం టికెట్ల కోసమే మేము క్యూ లైన్‌లో అయితే 5-6 గంటల వరకు పట్టింది మాకు. నాకు నెక్స్ట్ డే ఈవినింగ్‌కైతే ఇచ్చారనమాట దర్శనం టికెట్లు. ఇంకా అవి తీసుకునేసి ఇంకా కొండ మీదకి వెళ్దామనేసి అయితే ప్రయాణమయ్యాము. ఇక్కడ కింద అయితే వీడియో తీసుకున్నాను. దర్శనానికి కూడా మాకు 5 అవర్స్ అయితే పట్టింది. 5 గంటలు పట్టిందనమాట. ముందైతే కొండ మీదకి నడిచి వెళ్దాం అనుకున్నాము. కానీ కొంచెం మా అమ్మమ్మ నడవలేరనమాట. కొంచెం ఏజ్ ఎక్కువ. ఇంకా అందుకనేసి ఇంకా కారులో అయితే పైకైతే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కొండ మీదకి వెళ్ళేటప్పుడు నేను ఇలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇంక కొండ మీదకి వెళ్ళిన తర్వాత అయితే ఇంక వీడియోస్ అవేం తీయలేదు. ఎప్పుడెప్పుడు స్వామిని చూద్దామా అనేసి ఇంకా మనసులో ఆ స్వామిని ధ్యానించుకుంటూ ఉండిపోయాను. నాకు ఇంకా వీడియో తీయాలి అన్న ఆలోచన రాలేదు. స్వామివారినైతే మేము చాలా బాగా చూడగలిగాము. చూసిన ఒక్క సెకన్ అయినా కూడా స్వామివారు మొత్తం అయితే మాకు దర్శనమిచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే పైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ అవేం తీసుకోలేదు. వెంకటాద్రి నిలయం అనేసి ఉంది. ఇక్కడే తలనీలాలు అండ్ భోజనం అన్ని సౌకర్యాలైతే ఉన్నాయి. మీరు కనుక వెళితే ఇక్కడ స్టే చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.